హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అనంతపూర్. సో ఈ రోజు మనం ఒక పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా ఒక కార్డియాలజిస్ట్ ప్రాపర్ సెంటర్ కి వెళ్ళాలి అనే దాని మీద మాట్లాడుతున్నాం. సో హార్ట్ అటాక్ లో టైం ఈజ్ మజిల్, అంటే టైం పెరిగే కొద్దీ మజిల్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన టార్గెట్ ప్రాణం కాపాడుకోవడం, ప్రాణాలతో పాటు సాల్వేజింగ్ ఆఫ్ ద మజిల్ ఆఫ్ ద హార్ట్, అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా బయటపడటం. ఎందుకంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బ్యాడ్ గా ఉంటాయి. సో టైమ్ ఈజ్ మజిల్. సో ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే ప్రాపర్, మనం మా భాషలో చెప్పాలంటే డోర్ టు నీడిల్ టైం అండ్ డోర్ టు బెలూన్ టైం అని మనం చెప్తాము. సో డోర్ టు నీడిల్ టైం అంటే మన ఇంట్లో డోర్ ఓపెన్ చేసి మనం స్టార్ట్ అయినాక నీడిల్ అంటే ఐవీ లైన్ పెట్టి ఫైబ్రినోలైటిక్ అంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ కావడం వల్ల మేము ఇచ్చే ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి విత్ ఇన్ 30 minutes, సో హాఫ్ అన్ అవర్ ఉండగలిగితే సో రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒకటి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్లస్ సాల్వేజింగ్ ఆఫ్ ద హార్ట్ మజిల్, సో మజిల్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం. డోర్ టు బెలూన్ టైం అంటే మనం క్యాత్ ల్యాబ్ పోయి తీసుకుపోయి యాంజియోప్లాస్టీ చేసే టైంకి 90 minutes. సో డోర్ టు నీడిల్ టైం అనేది 30 minutes, డోర్ టు బెలూన్ టైం అనేది 90 minutes గా మేము చెప్తాం పేషెంట్స్ కి. సో ఇలా పేషెంట్ గాన హాఫ్ అన్ అవర్ లో ఇంజెక్షన్ ఇవ్వగలిగిన 190 minutes లో యాంజియోప్లాస్టీ చేయగలిగిన బోత్ హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా బయటపడము, పేషెంట్ ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము టైం ఎంత ఫాస్ట్ గా మనం ప్రాపర్ సెంటర్కి వెళ్ళగలిగితే అంత ఫాస్ట్ గా పేషెంట్ రికవరీ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలం.